టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావుపూడి ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరు. తన మొట్టమొదటి చిత్రం పటాస్ నుంచి లాస్ట్ చిత్రం సరిలేరు నీకెవరు వరకు ఒకదాన్ని మించిన మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మారారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమాలు తీయడంలో అనిల్ రావుపూడి స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. తిరుగులేని గ్రాఫ్తో అనిల్ రావుపూడి సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరగని డైరెక్టర్ లిస్టులో మొదట రాజమౌళి ఉంటే తర్వాత కొరటాల శివ, ఆ తర్వాత అనిల్ రావుపూడి ఉన్నారు. ప్రస్తుతం ఫామ్లో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడనే చెప్పాలి. ఓ పక్క కామెడీ, మరో పక్క యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ సమపాలల్లో కలిపి తీస్తారు సినిమాలను. ఎక్కడ ఏది మిస్ చేయరు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 వంటి వరుస బ్లాక్ బాస్టర్ చిత్రాలను అద్భుతంగా తీశారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా ఫామ్లో ఉన్నారు. అనిల్ రావుపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు చిత్రాన్ని తీసి టాలీవుడ్లో బాక్సాఫీస్ని షేక్ చేశారు. అలాంటి అనిల్ రావుపూడి నిజ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. మరి ఆయన రియల్ స్టోరీ చూద్దాం. ప్రకాశం జిల్లా చిలుకూరు వారి పాలెంలో 1982 నవంబర్ 23న అనిల్ జన్మించారు. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. ఆయన ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్లో సాగింది. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉంటే టెంట్ హాల్లో కూర్చొని సినిమాలు చూసే అలవాటు ఉండేదట. తండ్రికి తర్వాత ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత వారి కుటుంబం అద్దంకికి తరలి వచ్చారు. 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చేశారు. ఆ తర్వాత వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివారు. అయితే ఆయన చదువు కోసం తండ్రి అప్పులు కూడా చేశారట. బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నారట. తన కొడుకు మంచి ప్రయోజకుడు అవ్వాలని ఆయన భావించేవారు. చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న పడిన కష్టాలు చూడలేక ఏదో ఒకటి సాధించాలని సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు తీసి హిట్ కొట్టానని చెప్తారు అనిల్ రావుపూడి. ఈరోజు అనిల్ అనుభవిస్తున్న నేమ్ అండ్ ఫేమ్ అంతా ఓవర్ నైట్లో వచ్చింది కాదు. తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా కేవలం 4,000 రూపాయల జీతం తీసుకుని ఆయన్ని చదివించారు. అలాంటి పరిస్థితుల్లో తాను తీసుకున్న ఓ నిర్ణయం ఈరోజు అనిల్ రావుపూడిగా మీ ముందు నిలబెట్టిందని తెలియజేశారు అనిల్ రావుపూడి ఓసారి. వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్, చాలీచాలని జీతంతో ఇల్లు గడిచేదట. తండ్రికి 4,000 రూపాయల జీతం వచ్చేది. అయినా మరో పక్క విలేజ్లోని కేబుల్ నెట్వర్క్ కూడా తీసుకొని నడిపేవారు. అనిల్ రావుపూడి ఎదుగుదలకి కారణం వాళ్ళ తల్లిదండ్రులని చెబుతూ ఉంటారు. ఆయన చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడని ఆయన తండ్రి భావించారు. కానీ అనిల్ అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సినిమాల్లోకి వెళ్తా అని, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. డైరెక్టర్ నవ్వుతానని ఇంట్లో చెప్పారట. అయితే అనిల్ వాళ్ళ తండ్రి కొడుకుని ఏమీ తిట్టలేదు. 3 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో ట్రై చేయమన్నారు. ఒకవేళ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోతే చివరికి వచ్చి ఉద్యోగం చేసుకోమని చెప్పారట. ఇలా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని సినీ రంగం వైపు వచ్చారు అనిల్. ఆయన బాబాయ్ అరుణ్ ప్రసాద్ కూడా టాలీవుడ్ సినీ దర్శకులే. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు ఆయన. ఆయన దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరారు. ముందు 2005లో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి కూడా సహాయకుడిగా పనిచేశారు. నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సి నుంచి మొదలుపెట్టి గోపీచంద్ సంఘం, రామ్ కంద్రీగా, మహేష్ బాబు ఆగడు ఇలా చాలా సినిమాలకు పనిచేస్తారు ఆయన. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు. కానీ దర్శకుడిగా మారిన తర్వాత మాత్రం అసలు ఒక్క ఫ్లాప్ కూడా కనిపించలేదు ఆయనకు. అంతా హిట్ల వరుసలోనే వెళ్ళారు. డైరెక్టర్ శ్రీను వైట్ల దగ్గర ఒకప్పుడు అనేక సినిమాలకు పనిచేశారు అనిల్. ఆయన సినిమాల్లో అదిరిపోయే కామెడీ ట్రాక్స్ కూడా రాశారు ఆయన. దూకుడు సినిమాలో MS నారాయణ కామెడీ ట్రాక్ రాసింది కూడా ఆయనే అంటారు. ఆ తర్వాత ఆగడ్లో కూడా అదిరిపోయే డైలాగులు రాశారు. దర్శకుడిగా మారిన తర్వాత సొంత మార్కు చూపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అనిల్. ఇక ఆయన సినిమాల లైన్ చూస్తే జనవరి 23, 2015న పటాస్ సినిమా విడుదలైంది. ఆయన ఎంతో ఆనందించిన సమయం అది. కళ్యాణ్ రామ్ హీరోగా, ఆయన నిర్మాతగా వచ్చిన పటాస్ సంచలన విజయం సాధించింది. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన పటాస్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి ముందు దర్శకుడిగా మారడానికి 3 ఏళ్లు కష్టపడ్డారు అనిల్ రావుపూడి. ఆ తర్వాత సాయిధరం తేజ్తో చేసిన సుప్రీం 24 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ వెంటనే రవితేజతో రాజా ది గ్రేట్ కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక అనిల్ రావుపూడి తెరకెక్కించిన సినిమా తర్వాత F2. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ కామెడీని అల్లుకొని తీసిన ఈ కథ సంచలన విజయం సాధించింది. 1 కాదు 2 కాదు 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 2019 సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు F3 సీక్వెల్ కూడా వచ్చింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవరు కూడా మంచి విజయం సాధించింది.
ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్గా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకుడిగా మారిన 7 సంవత్సరాల్లో ఒక్క ఫ్లాప్ కూడా అందుకోలేదు. చేసిన 5 సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. ఇక రచయితగా చిత్రాలు చేసినవి చూస్తే 2008లో శౌర్యం, 2009 శంఖం, 2011 కందిరీగ, 2012 దరువు, 2012 సుడిగాడు, 2013 మసాలా, 2014 ఆగడు, 2015 పండగ చేసుకో, 2021లో గాలి సంపత్ స్క్రీన్ ప్లే రచయితగా చేశారు. దర్శకుడిగా చూసుకుంటే పటాస్, ఆ తర్వాత సుప్రీం, ఆ తర్వాత రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, ఇప్పుడు F3 రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే ఒకప్పుడు వాళ్ళ నాన్న షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు దూరం నుంచి హీరోని చూస్తూ సంబరపడేవారట. కానీ తన కొడుకు డైరెక్టర్ అయిన తర్వాత హీరోల పక్కనే కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నారని, నాకు చాలా ఆనందంగా ఉందని గత సన్నివేశాల గురించి కూడా చెబుతూ ఉంటారాయన. బొబ్బిలి రాజా సినిమా షూటింగ్లో వెంకటేష్ని దూరంగా చూసి నేను వెంకటేష్ని చూశానని చాలామందితో చెప్పుకున్నారట అనిల్ తండ్రి. కానీ F3 షూటింగ్లో డైలీ వెంకటేష్ గారి పక్కనే కూర్చొని మాట్లాడేవారట. ఇలా తన తల్లిదండ్రుల కష్టం గురించి, తన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో అనేకసార్లు చెప్పుకున్నారాయన. ఇక అనిల్ రావుపూడికి వచ్చిన అవార్డులు చూస్తే 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019కి గాను మోస్ట్ పాపులర్ డైరెక్టర్ F2 సినిమాకు గాను అవార్డును కూడా అందుకున్నారు. ఇక అనిల్ రావుపూడి సినిమాలు చూస్తే అన్నీ సూపర్ హిట్లే. కామెడీ ఆయన సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా లైక్ చేస్తారు. అద్భుతమైన రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. డైలాగ్స్ అద్భుతంగా రాస్తారు. అలాగే కథని సూపర్గా తెరపై ప్రజెంట్ చేయడంలో ఆయన నెంబర్ 1 డైరెక్టర్. ఆయనతో సినిమా అంటే హీరోలు, నటులు, హీరోయిన్లు, నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే విజయాలే కానీ అపజయాలు లేని డైరెక్టర్గా ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత పేరు ఉంది. దర్శకుడు రాజమౌళి తర్వాత సక్సెస్కు బ్రాండ్ అయ్యారు ఆయన కూడా. ఆయన సినిమాలతో తన సత్తా చాటారు. అయితే ఆయన బాలయ్య బాబుతో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన బాలయ్యని ఏ విధంగా చూపిస్తారని అభిమానులతో పాటు సినీ ప్రపంచమంతా ఎదురు చూసింది. ముఖ్యంగా ఆయన సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమాపై ఎంతో బజ్ క్రియేట్ అయింది. ఓ చర్చ కూడా రేంజ్లో సాగింది. మొత్తానికి బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేశారు అనిల్ రావుపూడి. ఈ సినిమా విడుదలై పెను సంచలనం క్రియేట్ చేసింది. మంచి విజయం అందుకుంది. బాలయ్యని చూపించిన విధానంతో దర్శకుడు అనిల్ టాలెంట్ మరోసారి రుజువైంది. ఎలాంటి జోనర్ సినిమాలైనా ఆయన అద్భుతంగా తెరపై చూపించగలరని మరోసారి నిరూపించారు అనిల్. ఈ సినిమా సూపర్ హిట్ అయి మంచి పేరు తెచ్చుకుంది. బాలయ్య అభిమానులైతే ఈ సినిమా చూసి ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు. ఇక ఆయన ఆస్తుల విషయానికి, ఆయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే అనిల్ రావుపూడి రెమ్యునరేషన్ సినిమాకి 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఆయన సొంత గ్రామంలో తల్లిదండ్రుల కోసం ఓ అద్భుతమైన నివాసం కట్టించారు. హైదరాబాద్లో సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసుకున్నారు. ఆయన ఆస్తి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇలా మరిన్ని మంచి సినిమాలు చేసి మనల్ని అలరించాలని కోరుకుందాం.